మరి సినిమా ఆయన సగం మూవీ చూడడం ఏంటి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ నేను యూట్యూబ్కి వచ్చేసాను. మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే కనుక మీకు తెలుస్తుంది. నేను ఇదివరకే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేదాన్ని, దానిలో షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని. కాకపోతే అది అంత రెగ్యులర్గా మెయింటైన్ చేసేదాన్ని కాదు. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇదే నా యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో షూట్ చేశాను. అది కైండ్ ఆఫ్ కుకింగ్ వీడియో టైప్లో ఉంటుంది. సో అందుకని దాన్ని ఫస్ట్ లాంగ్ వీడియోగా పెడితే ఏం బాగుంటుందిలే, కొంచెం ఏదైనా ఇంట్రో టైప్ ఆర్ సంథింగ్ ఏదైనా కంటెంట్లా పెట్టి ఆ తర్వాత ఆ వీడియో పెడదాంలే అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ లాంగ్ వీడియో కదా, కొంచెం ఏమైనా నీట్గా రెడీ అయ్యి అలా వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళలేని పొజిషన్. సో అందుకే అలా ఎవ్రీ టైం డిలే అయిపోతుంది. సో ఈరోజు ఎలాగైనా షూట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. కొంచెం సేపు నా లుక్ని బేర్ చేయండి. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, యాక్చువల్లీ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను తెలీదు, బట్ ఈరోజు అయితే ఫ్రైడే అండ్ ఓజీ రిలీజ్ అయ్యి సెకండ్ డే. గెస్ వాట్, టికెట్స్ దొరికాయి. యాక్చువల్లీ నిన్న కూడా దొరికాయి, కాకపోతే మేము చూసి బుక్ చేసుకునేసరికి కింద రోలో ఉన్నాయి. అండ్ దట్టు మా ఫ్రెండ్స్కి కూడా వర్క్ ఉంది కొంచెం, సో అందుకే నిన్న వెళ్ళడం కుదరలేదు. బట్ ఈరోజు ఫ్రైడే నైట్ సినిమాకి వెళ్తున్నాం, ఓజీ సినిమాకి. విల్ షూట్ దట్. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పీకే, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, బట్ స్టిల్ ఐ లవ్ పవన్ కళ్యాణ్. మేము వెళ్ళే దగ్గర నుంచి వచ్చేంత వరకు మా ఎక్స్పీరియన్స్ని, మూవీ ఎక్స్పీరియన్స్ని మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం. నేను ఎక్కడ మర్చిపోకపోతే, నాకున్న జబ్బు ఏంటంటే మతిమరుపు. చేస్తూనే ఉంటాను బట్ మర్చిపోతాను. అలా ఎన్నోసార్లు వీడియో షూట్ చేద్దామని స్టార్ట్ చేసి మర్చిపోయి ఆ నెక్స్ట్ డే గుర్తొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకే ఈరోజైతే పక్కా గుర్తుపెట్టుకొని నేను చేస్తా. ఓకే, మూవీకి రెడీ అయ్యాక మాట్లాడతాం. బాయ్ బాయ్ బాయ్. ఈసారి నిజంగా గైస్ వర్షం ఫుల్గా పడుతుంది. మేము అసలు ఏం వెళ్తామో ఏంటో ఈరోజు. చేసుకుంది ఎక్కడో, మేము కూర్చుంది ఎక్కడో కూడా అర్థం కావట్లేదు. పొట్టుకున్నాం, సీట్ కనిపించదు. మన ఆఫీస్లో దానిలాగా అడ్జస్ట్ చేసుకునేది ఉంటే బాగుంటుంది. సెట్ గైస్, స్పీకర్ పని చేయట్లేదని గోల. చీరలో ఆల్మోస్ట్ 20 minutes వచ్చినట్టుంది. అలాగే ఉందిగా.
ఒక్కళ్ళు బ్యాండ్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకొని గైస్ షో క్యాన్సిల్ చేశారు. స్పీకర్ బ్లాస్ట్ అయిందంట. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. రీసెంట్గా వచ్చిన ఏ మూవీకి నేను వెళ్ళలేదు. మిరాయిలోక ఫస్ట్ డే చూసిన హైప్కి వెళ్దామని చెప్పి ఎగ్జైట్ అయ్యి సెకండ్ డేకి వస్తే ఇలా అయింది. బట్ ఇట్స్ ఓకే. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఒక మూవీ ఇంటర్వెల్ వరకు చూసి రావడం ఇదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకొని వెళ్ళిపోవడమే ఇంకా. అండ్ వాళ్ళు మనీ కూడా ఎలాగో రీఫండ్ చేశారు. సో ఇట్స్ ఓకే. అసలు ఎవడైనా అనుకుంటాడు క్యాన్సిల్ అవుతుంది. నేను ఇంకాస్త వెయిట్ చేస్తే వాళ్ళే షో వేస్తారేమో అనుకున్నా. ఇట్లా క్యాన్సిల్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అయినా సగం మూవీ చూడడం ఏంటి. రూమ్కి కూడా వచ్చేసాను. రీఫండ్ వేస్తున్నారు, అది వేరే విషయం. రీఫండ్ వేస్తారు. బట్ సో ఇది ఇట్లుంటుంది. నేను ఈరోజు మర్చిపోకుండా వీడియో తీశాను కదా, అది అందుకే ఇట్లా. ఎనీహౌ ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఐ హోప్ మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నేను రూమ్కి వచ్చేసాం, ఇంకా పడుకోవడమే, అందుకు నేను చేంజ్ చేయలేను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.